ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీకు కటింగ్ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలి మగ్గం వర్క్ బ్లౌజు చూపించాను కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తా. ఒక్క పూస కూడా విరగకుండా, సూది ఇరగకుండా, ఎక్కడ కూడా క్లాత్ ఖరాబ్ కాకుండా నీట్‌గా మీకు ఎట్లా కుట్టుకోవాలో తొందరగా చూపిస్తా చూడండి. ఒక 10, 12 నిమిషాలలో బ్లౌజ్ అయిపోతది. అంత పెద్దగా రిస్క్ ఏమి ఉండదు. ఇప్పుడు మంచి మల్ల ఒక సైడ్ పెట్టాలి. పెట్టి ఇలా కుట్టు పెట్టుకోవాలి. మంచమల్ల పైన లైనింగ్ పెట్టాలి. మంచమల్ల సైడ్ లైనింగ్ పెట్టి ఇలా ఆపించి వదిలేసి కుట్టు పెట్టుకోవాలి. చూడండి మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఎంబడే రిప్లై ఇస్తా. ఇలా కాట్లు పెట్టుకోవాలి కుట్టేసినంక. దారం కట్ కాకుండా చూసుకోవాలి. ఇలా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని సాపుగాని మంచమల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. చాలా మగ్గం వర్క్ బ్లౌజు ఇప్పుడు మనకు ఇప్పుడు పెళ్ళిళ్ళు రాంగానే, ఫంక్షన్‌లు రాంగానే, ఎంగేజ్‌మెంట్‌లు రాంగానే ఏం గుర్తొస్తది? థ్రెడ్ వర్కు, మగ్గం వర్కు. ఇప్పుడు ఇదే సీజన్ కాబట్టి మీకు మళ్ళీ, మళ్ళీ చూపెట్టాలని మన ఛానల్‌లో ఎన్ని వీడియోలున్నా గానీ కిందుంటాయి. మీరు కిందకొయ్యి వెతికి చూడలేరు. అందుకని మళ్ళీ, మళ్ళీ తీసి మీకు చూపెట్టాలని చూపిస్తున్నా. థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అయినా, మగ్గం వర్క్ అయినా మళ్ళీ చూపిస్తున్నా. ఇప్పుడు ఇది మగ్గం వర్కు. ఇప్పుడు నిండా రాళ్ళివి. వర్కు దారం వర్కు గాదు రాళ్ళొచ్చినాయి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు మనకు 2 చేతులు గుట్టి పక్కన పెట్టాను నేను. ఒక చేతి ఫస్టే కుట్టాను. ఒక చేతి మీకు చూపించాను. ఇలా 2 చేతులు ఒక దగ్గర పెట్టి నీట్‌గా కట్ చేసుకొని 2 సేమ్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడొచ్చేసి నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఈ ఎనక భాగం చింటూ ఎనక భాగం వచ్చేసి మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఇలా కుట్టేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఈ బెల్ట్ పెడతలేను నేను. ఈ బెల్ట్ ఎందుకు పెట్టట్లేదంటే కింద ఉరకొచ్చింది. ఈ బెల్ట్ ఏమొద్దనుకోని ఇలా అటాచ్ చేస్తున్నా. ఎనక ముందు అన్నిటికి మనము మగ్గం వర్క్ దాంట్లో గల్ల కుడతాం గదా! దీనికి గల్ల రౌండ్ కొరుకు రాలేదు. ఎమ్మింగ్ చేద్దాం. కింద వచ్చింది కాబట్టి కింద ముందు కుడుతున్నా. చూడండి. ఇలా కుడుతున్నా. ఇప్పుడొచ్చేసి ఇలా కుట్టి ఎక్స్‌ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే నీట్‌గా కట్ చేసి కాట్లు పెట్టా. ఇప్పుడు ఉల్టా మలుపుకొని సాపుగా, సాపుగా నీట్‌గాని ఇలా మంచమల్ల పైన కుట్టేసా. ఇక్కడ ఏనికే రాళ్ళు పలిగిపోతున్నాయి. ఇవి రాళ్ళున్నాయి, పూసలున్నాయి, ఇరిగిపోతున్నాయి. అందుకని ఆడికే కుట్టి ఆపేసా. ఇగ మనం టక్స్‌లు కుడితే సరిపోతదని, ఏం జారదని టక్స్‌లు కుడదామని అనుకుంటున్నా. సాపు గాని, మొత్తం ఒక్క లెవెల్‌గా అని ఇలా టక్స్ కుట్టుకోవాలి. 4 ఇంచుల పొడవు, హాఫ్ ఇంచు వెడల్పు. ఇలా గట్టి కుట్టు పెట్టి మెల్లగా కుట్టాలి. పూసలున్నాయి కాబట్టి సూది ఇరిగే ప్రాబ్లమ్. పూసలు ఒక్క పూస ఇరిగిపోయిందనుకో లైన్‌గా అన్నీ ఊసిపోతాయి. అందుకని కొంచెం చూసి కుట్టుకోండి. ఇప్పుడు ఇది సేమ్ ఇక్కడ గూడా ఎట్లా టక్స్ కుట్టామో ఇక్కడ గూడా సేమ్ గుర్తుపెట్టుకొని ఇలా గుర్తుపెట్టి మెల్లగా మడతబెట్టి ఇలా టక్స్ 2 సేమ్ చూసుకొని కుట్టుకోవాలి నీట్‌గా. ఇప్పుడు ఈ టక్స్ కూడా సేమ్ కుట్టుకోవాలి. అవతల ఎట్లా కుట్టామో అట్లా 4 ఇంచుల పొడవు, హాఫ్ ఇంచు వెడల్పు. ఇప్పుడు 2 టక్స్‌లు కుట్టా. అటాచ్ చేశాను 2 ముక్కలు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనము క్లాత్ ఉంది గదా! క్లాత్ ఫస్ట్ కుట్టిన ముందల ఆ ముందు భాగం తెచ్చి మంచి మళ్ళా ఒక సైడ్ వచ్చేలా చూసి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 కింద 2 4 కరెక్ట్ సమానం పట్టుకొని ఇలా కుట్టు పెట్టుకోవాలి. షోల్డర్ అతికించుకోవాలి. 4 క్లాతులుండాలి. 2 లైనింగ్ క్లాతులు, 2 ఒరిజినల్ క్లాతులు నీట్‌గా స్ట్రెయిట్‌గా కుట్టు పెట్టుకోవాలి. 2 కుట్లేసుకోవాలి. ఎందుకంటే మనకు ఊడిపోకుండా ఉండడానికి, టైట్‌గా ఉండడానికి. ఇలా రెడీ అయింది. ఒక్క సైడ్ కుడితే ఇలా రెడీ అయింది సింపుల్‌గా. ఇప్పుడు ఇది ఎట్లా కుట్టామో అతికిచ్చామో సేమ్ అది కూడా ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2 4 ముక్కలు సమానం పెట్టి ఇలా సరిచూసుకొని ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకొని నీట్‌గా ఇలా 2 కుట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కుట్లేసుకోవాలి. 2 కుట్లేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు కొంచెం భుజం సైడు, గల్ల సైడ్ కొంచెం తక్కువొచ్చినట్టు అనిపిచ్చింది క్రాసు. ఇప్పుడు కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను నేను. సేమ్ వచ్చింది. 2 వైపులా సేమ్ వచ్చినంక ఇలా టక్స్‌లు కుట్టుకోవాలి. మామూలుగా ఇలా ఎక్కువ ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసుకొని రౌండ్‌గా నీట్‌గా కట్ చేసుకొని ఈ విధంగా టక్స్‌లు కుట్టుకోవాలి. ఇవేమో గుర్తులు పెట్టకుండా చూపిస్తా. నెక్స్ట్ కుట్టే అవతల ఇంకోటుంటాయి గదా! ఇంకోటి కుట్టేటప్పుడు గుర్తులు పెట్టి చూపిస్తా.
ఇలా చేతులతోనే చూపిస్తున్నా చూడండి టక్స్‌లు. ఇలా మీరు గూడా మీ బ్లౌజులకు మీరే కుట్టండి. ఇట్లా ఏలు పెట్టి ఎక్కడ గూడా లో లేకుంటే లైనింగ్ క్లాత్ కుట్టు పడతది. ఒరిజినల్ క్లాత్ కుట్టు పడదు. ఇలా కరెక్ట్ మడత పెట్టుకొని మనకి ఏలుకు తెలుస్తది. ఎంతవరకు కుట్టొస్తుంది, వస్తలేదని. ఇట్లా 3 టక్స్‌లు కుట్టుకోవాలి. కొంతమంది 4 గూడా కుడతారు. క్రాస్ కటింగ్ బ్లౌజే చూడండి. ఇక్కడ మనకు దానికి గుర్తులు పెట్టకుండా చూపించాను గదా! దీనికి గుర్తులు. ఇదొకటి, ఇదొకటి 3 టక్స్‌లు. ఇప్పుడు ఇలా సేమ్ అవతల ఎలా కుట్టామో టక్స్ ఇక్కడ గూడా అలానే కుట్టుకోవాలి. ఎంత నీట్‌గా, ఎంత మెల్లిగా కుట్టుకుంటే అంత నీట్‌గొస్తది బ్లౌజు. టెన్షన్ పడకండి, భయపడకండి. నీట్‌గా కుట్టుకోండి. సింపుల్‌గా అయిపోతది. ఇప్పుడు అక్కడ ఎట్లా కుట్టినామో ఇక్కడ గూడా అట్లనే సేమ్ కట్ చేసుకొని ఇలా టక్స్‌లు కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. ఏదన్నా మీకు మగ్గం వర్క్ బ్లౌజులు కావాలన్నా, ఇంకేమన్నా టైలరింగ్‌కి సంబంధించిన వస్తువులు కావాలన్నా మన ఛానల్‌లో కింద లింక్ ఇస్తా. షాపింగ్ చేయండి. పిల్లలున్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, బయటికెళ్ళలేని వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు షాపింగ్ చేయండి. ఇలా సంక లోతులనేది కట్ చేసుకొని ఇలా టక్స్ కుడుతున్నాం. ఇంకో టక్స్. ఇప్పుడు 3 గుర్తులు పెట్టాను చూపించాను గదా! 3 ఎంతెంత గ్యాప్ రావాలి, ఎన్నెన్ని ఇంచులు కుట్టుకోవాలి చూపించాను గదా! ఇలా ఈ టక్స్‌లు గూడా కుడితే ఇలా రెడీ అయితది. 2 ఇట్లా రెడీ అయితాయి. ఇట్లా రెడీ అయినంక మనకు నీట్‌గా కట్ జేసుకోవాలి. ఏమన్నా ఎక్కువలు తక్కువలొస్తే నీట్‌గా కట్ జేసి కరెక్ట్ వచ్చిందా రాలేదా చెక్ జేసుకోవాలి. చేసుకొని మనకు షేప్ బెల్ట్ ఉంటది గదా! షేప్ బెల్ట్ స్ట్రెయిట్‌గా ఇప్పుడు ఇవి ఉన్నాయి గదా! షేప్ బెల్ట్ 2 ఒరిజినల్ క్లాతు, 2 లైనింగ్ క్లాతు. ఇవి 2 ఒక దగ్గర పెట్టి చూడాలి. చూసి సేమ్ వచ్చిందా రాలేదా చూసి మంచి మళ్ళా ఒక్క సైడ్ పెట్టాలి. మంచి మళ్ళా ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకొని, ఒకటికి 2 సార్లు ఆలోచించి, ఇప్పుడు స్ట్రెయిట్‌గున్న సైడ్ కుట్టేసాను. ఇప్పుడు మంచి మళ్ళా ఒక సైడ్ వచ్చేటట్టు చూసి, ఇలా రౌండ్ కుట్టుకోవాలి. షేప్ బెల్ట్ రౌండ్. హాఫ్ ఇంచ్ కుట్టులోకి ఉండేలా చూసుకొని, ఒకటికి 2 సార్లు ఆలోచించి కుట్టాలి. 2 వైపులా. 2 వైపులా ఇట్లా కుట్టినంక ఇట్లా రెడీ అయితది. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది షేప్ బెల్ట్. ఇప్పుడు సేమ్ ఉందా? కొలత బ్లౌజ్ తీసుకొని సేమ్ వచ్చిందా? రాలేదా? చూసుకోవాలి. సేమ్ వచ్చింది. ఫస్ట్ కుట్టినాం గదా! అతికిచ్చాం గదా! అది ఈ లైనింగ్‌దొచ్చి 2 ఒక దగ్గర పెట్టి, ఎందుకంటే మనకు ఉల్టా తీయడానికి. మనకెంత పర్ఫెక్ట్‌గా మనకు ఉల్టా తీయడానికి కుట్టుకుంటే మనకు తిరగమల్ల అనేదుండదు. ఇక్కడ కుచ్చుకోదు, తిరగమల్ల కనిపియదు, కుచ్చుకోదు, లోపలికి పోతది ఉల్టా తీస్తే కుట్టు. ఆ కుట్టు అనేది ఆ దారాలు పూసలు పూసలు లేస్తాయి గదా! అదనేది లోపలికి పోతది. అందుకని ఇలా ఉల్టా తీయడానికి కుట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి కాజల పట్టి. కొంచెం మడత పెట్టి కింది నుంచి పెట్టాలి. తిరగమల్ల నుంచి. కింది నుంచి అంటే తిరగమల్ల నుంచి పెట్టి ఇలా కుట్టు పెట్టుకోవాలి. నీట్‌గా హాఫ్ ఇంచ్ కుట్టు ఏం కుట్టు కుట్టినా హాఫ్ ఇంచ్ కుట్టు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు పైకి మడత పెట్టి ఇలా గట్టి కుట్టు పెట్టి నీట్‌గా కుట్టు పెట్టుకోవాలి. ఎంత నీట్‌గా కుట్టు పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఒక సైడు మొత్తం రెడీ అయింది. ఇంకొక సైడు. ఇప్పుడు ఇక్కడ గూడా మంచి మళ్ళా ఒకే దిక్కొచ్చేలా ఈ షేప్ బెల్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని మంచి మళ్ళా ఒకే దిక్కొచ్చేలా చూసుకొని కుట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర పెట్టి కుట్టాలి. చూడండి ఎట్లా కుట్టాలనో ఇట్లా కుట్టుకోవాలి. కుట్టినంక మనం ఈ కుట్టు ఒక దగ్గర వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ కుట్టు పెట్టుకోవాలి. ఉల్టా తీసుకోవడానికి. నీట్‌గా ఇట్లా కుట్టుకోవాలి. చాలా సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజు. సింపుల్‌గా కుట్టుకోవచ్చు. ఒక 10, 12 నిమిషాలు మనయి కావనుకుంటే నీట్‌గా బ్లౌజ్ రెడీ అయితది. షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేయండి. లైక్ చేసి చూడండి. లైక్ చేయడం లేదు. ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. నా వల్ల ఏమన్నా మిస్టేక్ ఉన్నా కామెంట్ చేయండి. ఇక్కడ సైడ్ కూడా ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి కుట్టాం కదా! ఉక్సుల పట్టి మంచి మళ్ళకెట్టాలి. మంచి మళ్ళకి పెట్టి ఇలా కొంచెం మడత పెట్టి కుట్టు పెట్టాలి. కొంచెం మడత పెట్టి నీట్‌గా. ఇప్పుడు అనగడానికి కుట్టు పెట్టాలి. ఇప్పుడు ఈ బెల్ట్‌కి ఎట్లా అనగడానికి కుట్టు పెడతాం అట్లా కుట్టు పెట్టాలి. ఇప్పుడు మొత్తం మడత పెట్టి లోపలికి మడత పెట్టి ఉక్సుల పట్టి కదా! మొత్తం లోపలికి మడత పెట్టాలి. లోపలికి మడత పెట్టి స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టి కుడితే ఇలా రెడీ అయితది. వెనక భాగం, ముందు భాగం ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయింది చూసారు గదా! చేతులు గూడా కుట్టి పక్కన పెట్టాను గదా! మీ ముంగల్నే 2 చేతులు. 2 వైపులా ఇలా రెడీ అయినంక ఎక్స్‌ట్రా క్లాత్ కనిపిస్తే ఇలా నీట్‌గా కట్ చేసుకొని, మంచిగా ఒకటొచ్చిందా రాలేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని, నీట్‌గా ఎక్కువున్న క్లాత్ మొత్తం ఇలా కట్ జేసి, ఏమైనా ఎక్కువ అనిపిస్తే కూడా కట్ జేసి ఇది సేమ్ వచ్చింది. కొంచెం ఎక్కువైంది కాబట్టి కట్ జేశాను. ఇప్పుడు ఈ బ్లౌజులు ఏవైతే చేతులు కుట్టి పక్కన పెట్టానో,
ఇది తీసుకొని సంక లోతు కట్ చేసుకోవాలి. ఎందుకంటే సంక లోతు కట్ చేయకుండా కుడితే మనకు బ్లౌజ్ పాడైపోతుంది, ముడతొస్తది సంకలల్లా. మనకు తొడుక్కున్నా గానీ తొడుక్కున్నట్టు ఉండదు. అందుకని చెప్తున్నా, సంక లోతులు కట్ చేసుకొని నీట్‌గా సంక రౌండ్ అనేది 2 కుట్లతో రౌండ్ కుట్టుకోవాలి. 2 కుట్లు ఒకేసారి ఎయ్యాలి నీట్‌గా. ఈ సంక రౌండ్ గూడా నీట్‌గా కుట్టుకుంటేనే మనకు నీట్‌గా వస్తది. పర్ఫెక్ట్‌గా వస్తది. ఇక్కడ గూడా మిస్ గాకుండా ఈ రాళ్ళున్న దగ్గర తీసేసుకుంటూ, ఈ మధ్యలో వచ్చేటట్టు జూసుకొని, ఒకటికి 2 సార్లు ఆలోచించి, ఏదన్నా మనకు రాళ్ళు గావచ్చు, వరకు గావచ్చు అడ్డమొస్తే సూది దారం తెగిపోతది. సూది ఇరుగుతది. అందుకనే సూసి కుట్టండి. మెల్లగా కుట్టండి. నేను మెల్లగానే కుడుతున్నా. మీరు గూడా మెల్లగానే కుట్టండి. తొందరపాటు ఏం అవసరం లేదు. తొందరగా కుట్టి, మళ్ళీ మంచిగా రాలేదని మళ్ళీ ఇప్పి, మళ్ళా కుట్టే కంటే ఒకేసారి జాగ్రత్తతోని మెల్లగా కుట్టండి. 2 కుట్లు ఏసుకోవాలి. సేమ్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడొచ్చేసి 2 వైపులా కుట్టేశా. 2 వైపులా. కుట్టేశాక కొలత బ్లౌజ్ తీసుకొని మనం ఎట్లా గుర్తులు పెడుతున్నా చూడండి. 4 గుర్తులైతే పెట్టాలి. ఇలా లాస్ట్‌కి కుట్టేసుకోవాలి. 4 గుర్తులు గూడా సేమ్ పెట్టుకోవాలి 2 వైపులా. నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఇలా కుట్టుకొని ఎక్స్‌ట్రా క్లాత్ కట్ జేసుకోవాలి. కట్ జేసి మొత్తం 2 వైపులా కుట్టినంక ఇట్లా రెడీ అయ్యేది. ఇప్పుడొచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకొని కొలత తీసుకోవాలి. కొలత తీసుకుంటే ఎక్కువొచ్చింది. ఇక్కడ 4, ఇక్కడ 4 అంటే ఒక్కొక్కటి కుట్టాము. ఇంకా 3 కుట్లేస్తే మనకు కరెక్ట్‌గా ఫిట్టింగ్ సరిపోతది. చూడండి ఎంత నీట్‌గా రెడీ అయితదో, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది ఈ వర్క్ బ్లౌజ్ అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ 4, అక్కడ 4 నీట్‌గా కుట్లేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఏదైనా తెలవని విషయం కామెంట్ చేయండి. నేను ఎంబడే రిప్లై ఇస్తా. మీకు ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కూడా షాపింగ్ చేయొచ్చు. టైలరింగ్‌కి సంబంధించింది అన్నీ కావు. టైలరింగ్‌కి సంబంధించిన ఏ వస్తువులు కావాలైనా ఇలా మగ్గం వర్క్ గాని, థ్రెడ్ వర్క్ గాని, బ్లౌజులు కావాలన్నా నేను కింద లింక్ ఇస్తా. షాపింగ్ చేయొచ్చు. టెన్షన్ ఏమీ లేదు. ఇప్పుడు 2 వైపులా నీట్‌గా పర్ఫెక్ట్‌గా 4 కుట్లేశాను. ఇప్పుడు ఈ ఒక్క కుట్టేస్తే ఇక్కడ 4, అక్కడ 4 హ్మ్. నీట్‌గా కుట్టేసుకోవాలి. ఇట్లా కుట్టేసినాక ఇలా మనకు పోగులు లేవకుండా ఉండడానికి ఇలా కట్ చేస్తున్నా. ఎందుకో అనుకునేరు. ఇలా మనకు తొడుక్కున్నాక పోగులు లేసి దారాలు ఒత్తుకుపోతాయి. ఇట్లా కట్ చేస్తే ఆడికి ఆగిపోతాయి. ఇప్పుడు కొలత తీసి చూపిస్తా. అప్పుడు ఎక్కువొచ్చింది గదా! మీకు మళ్ళీ చూపెట్టాలి గదా! ఇప్పుడు సేమ్ వచ్చింది. కొంచెం ఎక్కువొచ్చింది. కొంచెం ఎక్కువొచ్చినందుకు సన్నం ఇక్కడ చేతి కూడా చూస్తున్నా. చేతి కాడ కొంచెం కుట్టు, సైడ్‌లకు కొంచెం కుట్టు, నీట్‌గా సన్నం ఈ పాదం ఉంది గదా! పాదం 2 ఉన్నాయి గదా! ఒక్కోటంత కుట్టు గ్యాప్ వచ్చి ఆడికిడికి 2 వైపులా కుట్టేసా. సేమ్ 2 వైపులా కుట్టేస్తే మనకు పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ వస్తది. ఎక్కడ గూడా లూజ్ గాదు, టైట్ గాదు. 4, 5 కుట్లున్నాయి గాబట్టి మనకు టైట్ అయినా కుట్లిప్పుకోవచ్చు. లావుగా అయినా కుట్లిప్పుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయింది చూడండి 2 వైపులా కుట్లేసినంక. ఇప్పుడు సేమ్ వస్తది. ఇగో మంచి మళ్ళ తీసి ఇలా సాగిన తీసి మనకు ఎత్తొచ్చిందనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. 2 సేమ్ వచ్చినాయా రాలేదా చూసుకోవాలి. కొంచెం కజ్జల పట్టి సైడ్ కొంచెం ఎక్కువొచ్చింది. గల్ల గూడా సేమ్ ఉందా లేదా ఏప్ కప్ చూసుకోవాలి. కొంచెం కట్ చేస్తున్నా నేను రౌండ్ కరెక్ట్ రావడానికి. ఇది గూడా సేమ్ వచ్చిందా రాలేదా చూసుకొని రౌండ్ కరెక్ట్ రావడానికి కట్ చేశా. ఇప్పుడు మనకు నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఈ భుజం జారకుండా ఉండడానికి కొంచెం టక్స్ మాదిరిగా కుట్టేసి అందులోకే కలిపా. ఇప్పుడు 2 వైపులా ఇలా రెడీ అయినంక నీట్‌గా గల్ల పీసులు ఇగో ఇలా అతికించుకోవాలి. నేను క్రాస్‌గా గల్ల పీసులు కట్ చేసి ఇలా అతికిచ్చాను. ఇప్పుడు ఈ గల్ల రౌండ్ అనేది నీట్‌గా, పర్ఫెక్ట్‌గా కుట్టుకోవాలి. కుట్టినంక ఇలా రెడీ అయితది. ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకొని మళ్ళీ ఎంత కావాలో మనకు ఎమ్మింగ్ కోసం ఎంత కావాలో అంత మడత పెట్టి నీట్‌గా కుట్టుకోవాలి. మరీ పైపింగ్ అంత సన్నం గాదు, మరీ లావు గాదు. నీట్‌గా మొత్తం కుట్టినంక ఇలా రెడీ అయితది. ఎక్స్‌ట్రా క్లాత్ కట్ జేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ ఇలా రెడీ అయితది. చూడండి మీకు ఎంతవరకు నచ్చిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ జేయండి. ఇలా వర్క్ బ్లౌజు పెళ్ళిళ్ళ సీజన్ వర్క్ బ్లౌజు మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి.